పద్మా, కాలింగ్ బెల్ కాకరుస్తున్నట్టు అలా మోగుతుంటే నీకేం పట్టనట్టు అలా కూర్చున్నావేంటి? వెళ్ళి తలుపు తీయొచ్చుగా. నువ్వే వెళ్ళి తీయొచ్చు కదమ్మా. నువ్వెళ్ళి తీస్తేనే బాగుంటుంది, అందంగానూ ఉంటుంది. విడ్డూరం కాకపోతే తలుపు తీయడంలో కూడా బాగుండడాలు అందచందాలు ఉంటాయక్క. విన్నావా? త్వరగా వెళ్ళి తలుపు తీవే. వచ్చింది అల్లుడు గారై ఉంటారు. ఓ అదా విషయం. అదే విషయం. వెళ్ళవే. అబ్బా, చంపుకు తింటావు నన్ను. ఏయ్ ఆగాగు. పద్మ, ఏంటిది? పండగ పూట కూడా పాత మొగుడే అన్నట్టు పెళ్లి దగ్గర పడే కొద్దీ పెళ్లి కూతురు మొహంలో అందం పెరగాలి గాని ఆందోళన కాదు. ఎంచక్కా నవ్వుతూ వెళ్ళాలి. అవునవును. అమ్మ పద్మ, టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ లో నవ్వుతున్నట్టు పళ్ళెకిలిస్తూ ఈ అంటూ వెళ్ళమ్మా. అవునక్క, వచ్చింది మీ అల్లుడు గారే అని ఎలా చెప్పగలుగుతావు? మా అమ్మకి 6th సెన్స్ ఉన్నట్టుంది. అదేం కాదు గాని వచ్చింది మాత్రం అల్లుడు గారే. అదే అక్క, అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? కాలింగ్ బెల్ సౌండ్ వింటుంటే అర్థం కాలేదు? కాలింగ్ బెల్ ఎవరు కొట్టినా ఒకటే సౌండ్ వస్తుందమ్మా. లేదే, కొంతమంది ఒక్కసారి కొట్టి వదిలేస్తారు, ఇంకొంతమంది 2-3 సార్లు కొడతారు. అబ్బో. మరికొంతమంది తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటారు. అక్క, మరి ఇందులో నీ అల్లుడు ఏ రకం అంటావు? మూడో రకం. అంటే తెగేదాకా వదలడన్నమాట. కాదు, సాధించేదాకా వదలడు. ఇంకా ఏంటి ఇక్కడే నుంచున్నావు? వెళ్ళు, వెళ్ళి చూడుపో. వెళ్ళమ్మా. దండాలండమ్మా. మీరు? అయ్యో, అంత గౌరవం ఇచ్చడం ఎందుకమ్మా? నేను పనోన్ని. నా పేరు యాదగిరి, మాది తిరుమలగిరి. గట్ల చూస్తారేంటమ్మా? ఈ ఇంట్లో పెళ్లి పనులున్నాయని పనోడు కావాలన్నారుగా, అందుకే వచ్చినా. అల్లుడు గాని గుమ్మల్లోనే నిలబెట్టి. అల్లుడు గారు జీరోలా బయటికి వెళ్లారు, హీరోలా లోపలికొచ్చారు. అబ్బా, ఎంత బాగున్నారో. అక్క, ఆ మీసాలు చూడు, ఆ కట్టు, ఆ బొట్టు, సాక్షాత్తు సమరసింహారెడ్డి వచ్చినట్లేడు. ఏది ఏవైనా అక్క, అల్లుడు గారు నీకు తగ్గ అల్లుడు గారే. అల్లుడు గారు, అయ్యో రండి, లోపలికి రండి. చిచి, వీణ్ నాకు అల్లుడేంటి? అదేంటక్క, కాలింగ్ బెల్ కొట్టారు, నా అల్లుడు గారే వచ్చారు అని బల్లగుద్ది మరీ చెప్పావు కదా. అక్కడ చెప్తే మాత్రం ఇక్కడ సన్నాయి నొక్కులు నొక్కాలా? పద్మా, నువ్వు మాట్లాడుతుంది ఇద్దంతోనా? అల్లుడు గారితో ఏమో అనుకున్నా. అల్లుడు గారు ఇంకా రాలేదా? బాబు, ఎవరయ్యా నువ్వు? పెళ్లి పనులు చేయడానికి వచ్చానమ్మా. నా పేరు యాదగిరి, మా తిరుమలగిరి. ఏడ్చినట్లే ఉంది. పనోడువా? ఇతన్ని చూస్తే పనోడ్లా లేడే, పని చేయించుకునే వాళ్ళ ఉన్నాడు. కాస్త రిచ్ గా ఉన్నట్టు అనిపించట్లేదు? చెల్లి, నీ అమాయకత్వం అమలాపురం సంతలా ఉంది. నీ కళ్ళకి బికారి కూడా మీర్జాపూర్ జమీందార్లా ఉంటాడు. ఏమయ్యా, పెళ్ళన్న తర్వాత చాలా పనులుంటాయి, బాగా చేస్తావు కదూ? లేకపోతే ముప్పొద్దులో తిని బాగా నిద్రపోతావా? అమ్మా, కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడొచ్చు కదా. మర్యాద ఏంటే? బాగా చెప్పారు అత్తయ్య గారు. అల్లుడు గారు వచ్చారు. చూసావా చెల్లి, అల్లుడు గారు కూడా నా మాటే కరెక్ట్ అంటున్నారు. అత్తయ్య గారు, కొత్త పనివాడా? పనికి కొత్త కాని ఇంటి కొత్త కాదయ్యా. అంటే ఏ ఇంటికి పని కోసం వెళ్ళినా ఆ ఇంటిని నా సొంతింటిలా, ఆ ఇంట్లో వాళ్ళని నా బంధువులా చూసుకోవడం నాకు అలవాటే.
అక్క, బంధువులా చూసుకోవడం అంటే పొరపాటున నువ్వన్నట్టు అల్లుడే కూర్చొని వరుసలు కలిపి అత్తయ్య మావయ్య అని పిలుస్తాడేమో కదా బాబు, అంతేనా? అల్లుడు గారు, వెళ్ళిన పని ఏమైంది? అదే బ్యాంక్ పని, కళ్యాణ మండపం పని. మీరు వెళ్తే అవ్వకపోవడం ఏమిటి? అయ్యే ఉంటుంది. కళ్యాణ మండపం గురించి ఇక కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదుగా అల్లుడు గారు. అత్తయ్య గారు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. కొంచెం వేడివేడి కాఫీ పంపిస్తారా? అది కాదక్కా, కళ్యాణ మండపం గురించి అడిగితే సమాధానం చెప్పకుండా తలనొప్పి అని కాఫీ అడిగి వెళ్ళిపోతాడేంటి? కందకలేని దురద కత్తిపీటకెందుకు అని. పద్మ, అల్లుడు గారికి కాఫీ కావాలంట, ఇద్దావురా? అక్క, కత్తిపేటకి పొదనెక్కువైతే కష్టం అవుతుంది మరి. కాఫీ అట. నా కొడుకు అసలు బ్లాంక్ చెక్ ఇచ్చాడు. ఈ మనోజ్ ఏం చేశాడు ఏంటో. కళ్యాణ మండపం బుక్ చేయడానికి డబ్బులంటే డబ్బులు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళే. మీరు ఈ పద్మావతిని పరిణయం ఆడబోయే శ్రీనివాసుని. మళ్ళీ ఇది ఇంకొక వేషమా? ఎన్ని వేషాలు వేసినా వివాహం కోసమే, నీతో 7 అడుగులు నడవడం కోసమే. ఎందుకండి ఇన్ని తిప్పలు? మనసు పడ్డాక మాయవేషాలు వేయడం ఆ శ్రీహరికే తప్పలేదు. నేనెంత? మన పెళ్లి జరిగే వరకు ఇంతే. నీకోసం ఇదే కాదు, ఎన్ని వేషాలైనా వేస్తాను. కనీసం ఇలాగైనా ఎప్పుడూ నీ కళ్ళ ముందే ఉండొచ్చు కదా. శ్రీనివాస్, వస్తున్నా. ఏంటి శ్రీనివాస్ అలా చూస్తున్నావు? నిన్నే పిలిచాను. నో వే, నీ పేరు శ్రీనివాస్ కాదయ్యా. కాదా? అందులో ఏముంది? అంటే యాదగిరి అన్న శ్రీనివాస్ అన్న ఒకళ్లే కదా? అవునండి అయ్యా, అవును. మరి శ్రీనివాస్ అంటే పలికావు?
ఆ, ఆ, అంటే అది ఆ, 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 శ్రీనివాస్ అన్న, వెంకటేష్ అన్న, బాలాజీ అన్న, యాదగిరి అన్న అంతా ఒకళ్ళే కదయ్యా. ఏ పేరు పెట్టారో పిలవండి, పలుకుతాను. పేర్లో ఏముందండి అయ్యా, అంతా ప్రేమలోనే ఉంది. నా ముందే కవరింగా వచ్చింది నువ్వు ప్రేమించిన వాడే అని నాకు బాగా తెలుసు. రాణి, చూద్దాం. అత్తయ్య గారు, కాఫీ అడిగి చాలాసేపు అయింది. ఏంటే పద్మా ఇక్కడ నుంచినో? అల్లుడు గారు కాఫీ అడిగారు, ఇచ్చిరాపో. ఏంటే చూస్తున్నావు? తీసుకెళ్ళు. వెళ్ళవే, వెళ్ళు వెళ్ళు. ఏంటే ఎక్కడి నుంచినావు? పద పద రా. ఆ. కాఫీ. కూర్చో పద్మ, కాఫీ తాగేంత వరకు కంపెనీ ఇవ్వచ్చుగా. కూర్చో కూర్చో. ఏంటి పద్మ, అంత ఇబ్బందిగా కూర్చున్నా? నేను వచ్చే ముందు నీ మొహం చాలా సంతోషంగా ఉంది, కానీ ఇప్పుడు నీ మొహం మాడిపోయింది. ఏంటి కదా? ఇక్కడికి వచ్చింది ఆ శ్రీనివాసేనా? నీ కంగారు చూస్తుంటేనే నాకు అర్థం అవుతుంది వచ్చింది వాడేనని. సరే, నీ మాట ప్రకారమే వాడు శ్రీనివాస్ కాదు, ఇంటికొచ్చిన పనివాడు. అంతే కదా? ఓకే. అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటల్లుడు గారు పిలిచారు? ఏంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? కూర్చో కూర్చో. అల్లుడు గారు మాట్లాడతామని ముచ్చట పడితేను. బాబు ఏంటి పిలిచారు? మన ఇంటికొచ్చిన పనివాడు పెళ్లి పనులు చేయడం వరకేనా, లేక నేను చెప్పిన పనులు కూడా చేస్తాడా? అయ్యో అదేం మాట అల్లుడు గారు, మేమొకటి మీరొకటినా? ఇప్పుడు పిలుస్తాను, ఏ పనులు కావాలో చేయించుకోండి. ఏమయ్యా తిరుమలగిరి, అదే యాదగిరి, రా ఇటు ఒకసారి. త్వరగా రావయ్యా, అల్లుడు గారు పిలుస్తున్నారు. వచ్చేస్తున్నాడు బాబు. రా రా రా. ఏంటండమ్మా? చెప్పండి అల్లుడు గారు, ఏం పని చేయమంటారో? శ్రీనివాస్, ఏ ఊరు నుంచి వచ్చావు? నా పేరు శ్రీనివాస్ కాదయ్యా, నా పేరు యాదగిరి, మాది తిరుమలగిరి.
ఇందాక నువ్వే అన్నావు కదా ఏ పేరుతోనైనా పిలవచ్చని, అందుకే శ్రీనివాస్ అని పిలిచాను. ఏ పిలవకూడదా? తప్ప? అవునయ్యా, మీరు ఏ పేరుతోనైనా పిలవచ్చు. చూడు శ్రీనివాస్, ఇక్కడ నీకు తెలియాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నేను ఈ ఇంటికి కాబోయే అల్లుణ్ణి. అల్లుడు గారిని జాగ్రత్తగా చూసుకో. అంటే ఇదిగో ఈ పద్మ నా కాబోయే పెళ్ళాం. అవును, నీకు పెళ్ళయిందా? లేదయ్యా. పోనీ ఎవరినైనా ప్రేమించావా? వాడి మొహం, వీళ్ళనెవరు ప్రేమిస్తారు అల్లుడు గారు? అత్తయ్య గారు, కొంతమంది అనాకానికి పనికిరాని వాళ్ళని, అడ్డమైన వాళ్ళని, అడుక్కు తినే వాళ్ళని ప్రేమిస్తుంటారు. ప్రేమించడానికి ఓ అర్హత ఉండాలి, ఓ స్టేటస్ ఉండాలి అని చాలా మందికి తెలియదు. సరే శ్రీనివాస్, ఈ కప్పు తీసుకుని వెళ్ళి పక్కన పెట్టు. తీసుకో. అయ్యో, ఏంటయ్యా ఇది? ఏంటి? ఏమైంది? ఏం జరిగిందక్క? ఏదో శబ్దం. పనివాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలే కానీ ఇలా కళ్ళు నెత్తికెక్కినట్టు ప్రవర్తించకూడదు. ఈ షూ ఎంత కాస్ట్లీయో తెలుసా? కాఫీ కప్పు పట్టుకోవడం చేతగా నువ్వు ఇంకా పెళ్లి పనులు ఏం చేస్తావు? ఏంటలా చూస్తూ నిలబడిపోయావు? క్లీన్ చేయి. నా షూ క్లీన్ చేయి. ఏంటయ్యా ఇంకా ఆలోచిస్తున్నావు? కానీ కానీ అత్తయ్య గారు, మీరు చెప్పినా కూడా తను ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడంటే తను పెళ్లి పనులు చేయడానికి మాత్రమే వచ్చినట్టున్నాడు. నేను చెప్పిన పని చేయడానికి అందుకే అనుకుంటా ఆలోచిస్తున్నాడు. ఏంటి నామోషినా? అయితే పని లేదు, గిని లేదు. వెళ్ళు వెళ్ళు. ఇలాంటి బద్దకస్తులకి, అజాగ్రత్త పనులకి ఇంట్లో పని లేదు. డబ్బులు పడేస్తే బోల్డ్ మంది వస్తారు. వెళ్ళవయ్యా, వెళ్ళు. లేదండమ్మా, తుడుస్తా. కానీ కానీ తొందరగా తుడిచే మరి. గుడ్.
కానివ్వు.